రీసెంట్గా నారీ నారీ నడుమ మురారి సినిమా విషయంలో చెప్పి మరీ హిట్ కొట్టాను. ఈసారి బైకర్తో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నా. ఇది లేటెస్ట్గా శర్వానంద్ తన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇచ్చిన ఓపెన్ స్టేట్మెంట్. జనరల్గా తమ కంటెంట్ మీద నమ్మకంతో ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటే, సర్లే ఇలా చెప్తేనైనా ఫ్యాన్స్కి నమ్మకం కలుగుతుందని చెప్పేవాళ్ళు మరికొంతమంది ఉంటారు. అయితే శర్వ మాత్రం మొదటి రకమే. ఎందుకంటే శర్వ సెలెక్షన్ అలా ఉంటుంది. మరి ఇప్పటి వరకు కెరీర్లో చేసినటువంటి ప్రతి సినిమాలోనూ రిజల్ట్స్తో సంబంధం లేకుండా తన పాత్రకి న్యాయం చేస్తూ ఇన్నాళ్ళుగా ఇండస్ట్రీలో ఒక ఫైనెస్ట్ యాక్టర్ అనిపించుకున్నాడు. ఇక మొన్న సంక్రాంతికి ఇట్టుకొట్టినటువంటి శర్వానంద్ ఇప్పుడు బైకర్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చేసాడు. ఇక ఈ సినిమాలో హీరో రాజశేఖర్ శర్వాకి తండ్రిగా చేయడం మరో విషయం. మరి ఈ సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందామా? హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఈ మూవీలో శర్వాకి ఫ్యామిలీయే లోకం. తన భార్య అనన్య అంటే మాలవిక నాయర్, కొడుకు ఇషాన్లతో కలిసి హాయిగా లైఫ్ని లీడ్ చేస్తుంటాడు. ముఖ్యంగా తన కొడుకు చదివినా చదవకపోయినా నవ్వుతూ నవ్విస్తూ ఆడిస్తూ గడిపేస్తుంటాడు. అయితే ఒకరోజు స్కూల్లో తన నాన్న గురించి ఫ్రెండ్ తప్పుగా మాట్లాడాడని వాడిని రక్తం కారేలా కొడతాడు ఇషాన్. ఈ విషయం తెలుసుకున్నటువంటి శర్వ ఒక్కసారిగా తన తండ్రిని గుర్తు చేసుకొని బాధపడతాడు. అంటే వికాస్ తండ్రి, ఏదైతే శర్వ తండ్రి సునీల్ నారాయణ్ అంటే రాజశేఖర్, ఒక మోటోక్రాస్ రేసింగ్ కోచ్. ఒకప్పుడు ఎన్నో రేసుల్లో ఛాంపియన్ అయినటువంటి సునీల్ సరైన ప్రోత్సాహం ఇండియాలో మోటోక్రాస్ రేసింగ్కి అంతగా ఆదరణ లేకపోవడంతో మరో స్థాయికి వెళ్ళలేకపోతారు. దీంతో తన కొడుకుని వికాస్ని ఎలాగైనా ఛాంపియన్గా తీర్చిదిద్దాలని కోచింగ్ ఇస్తూ ఉంటాడు. తండ్రిని ఎవరైనా ఒక్క మాట అన్నా అంటే శర్వాకి ఎక్కడలేని కోపం ఉంటుంది. తన కొడుకుని ఎప్పటికైనా మోటోక్రాస్ వరల్డ్ ఛాంపియన్గా చూడాలని సునీల్ అనుకుంటాడు, అంటే రాజశేఖర్ అనుకుంటాడు. అందుకోసం ఒక బడా స్పాన్సరింగ్ కంపెనీని కలుస్తాడు. దాని ఓనర్ ఇంద్రనీల్ అంటే విక్కీలో ఉన్నటువంటి టాలెంట్ని చూసి తమ కంపెనీతో సునీల్కి వెనక్కి 6 ఏళ్ళు కూడా వర్క్ చేసేలా కూడా బాండ్ రాయించుకుంటారు. అయితే ఒక్క ఛాంపియన్షిప్లో రేస్లో మాత్రమే పాల్గొని తండ్రికి కనీసం చెప్పకుండా ఒక లెటర్ మాత్రమే రాసి అక్కడ శర్వానంద్ వెళ్ళిపోతాడు. అసలు విక్కీ ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, తనకి ప్రాణమైనటువంటి రేసింగ్ని ఎందుకు విడిచిపెట్టింది, అండ్ దాని తర్వాత మళ్ళీ తిరిగి విక్కీ రేసింగ్ చేశాడంటే శర్వ చేశాడా, తన తండ్రిని కళ నెరవేర్చాడా అనేది ఇక మిగిలినటువంటి స్టోరీ. ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ ఫిలిం ఇదేనంటూ కూడా బైకర్ని ప్రమోట్ చేశారు. గతంలో కొన్ని సినిమాలలో ఈ స్పోర్ట్స్ నుంచి టచ్ చేసినటువంటి కూడా పూర్తి స్థాయిలో దీని మీద అయితే సినిమా రావడం అయితే ఇండియాలో అయితే ఇదే ఫస్ట్ టైం. అయితే స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్లో సినిమాలు మనకి కొత్త కాదు. ఎందుకంటే క్రికెట్ కావచ్చు, రెజ్లింగ్ కావచ్చు, హాకీ కావచ్చు, ఫుట్బాల్, ఇలా చాలా రకాలైనటువంటి స్పోర్ట్స్పై సినిమాలు వచ్చాయి. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కూడా కొట్టాయి. అయితే బైక్ రేసింగ్తో వచ్చినటువంటి ఒక కథని తెరకెక్కించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మన ఇండియన్ ఆడియన్స్ క్రికెట్కి కనెక్ట్ అయినంత ఈజీగా అంటే రేసింగ్ కనెక్ట్ అయితే కాలేరు. అయినా కూడా డేరింగ్గా ఈ సబ్జెక్ట్ని తీసుకొని పర్ఫార్మెన్స్లు అండ్ స్టోరీ, స్క్రీన్ ప్లేలు, ఎమోషన్స్తో సినిమాని నెక్స్ట్ లెవెల్కి అయితే ఆడియన్స్ ముందుకు ఉంచాడు డైరెక్టర్ అభిలాష్ రెడ్డి. అయితే ఉదాహరణకి జెర్సీ సినిమాలో కథ అండ్ స్క్రీన్ ప్లే, ఆ ప్యాషన్, డ్రామా, ఎమోషన్ అన్నీ కూడా ఏ స్థాయిలో అయితే పండాయో బైకర్ కూడా అదే రేంజ్లో ఆడియన్స్కి మంచి ఫీల్ ఇచ్చేలా డైరెక్టర్ చాలా కష్టపడ్డాడైతే అనిపిస్తుంది సినిమా చూస్తే. అక్కడ క్రికెట్ కాబట్టి మన ఆడియన్స్కి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ స్పోర్ట్స్ మారింది, కానీ ఎమోషన్ మాత్రం అదే లెవెల్లో ఉంది. మెయిన్గా బైక్ రేసింగ్ సీన్లన్నీ కూడా థియేటర్లో చూసినప్పుడు వేరే లెవెల్లో అనిపిస్తాయి. ఎక్కడ కూడా సినిమా చూస్తున్నట్లుగా లేదు, అండ్ ఏదో ఒక రియల్ రేసింగ్ని చూస్తున్నటువంటి ఫీలింగ్ అయితే ఆడియన్స్కి డెఫినెట్గా కల్పించడంలో టీం అయితే సక్సెస్ అయింది బిగ్ స్క్రీన్పై. క్లైమాక్స్ రేసింగ్ సీక్వెన్సెస్, ఆ తర్వాత నడిచినటువంటి డ్రామా అయితే ఆ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళింది అని కూడా చాలామంది అంటూ ఉంటారు. బట్ మేజర్గా శర్వ అండ్ రాజశేఖర్ ఈ సినిమా కోసం శర్వానంద్ ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. మెయిన్గా ఒక రేసర్లా కనిపించడం కోసం శర్వ పడిన కష్టం, తన తపన స్క్రీన్ మీద పర్ఫెక్ట్గా కనబడుతుంది. అండ్ ఇక శర్వ బైక్ రేసింగ్ చేసినటువంటి ప్రతిసారి స్క్రీన్ మీద ఒక హీరో కాదు, డెఫినెట్గా రేసర్నే చూసినటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. అలానే ఫాదర్ సెంటిమెంట్ని కూడా శర్వ చాలా బాగా పండించారు. ఇక సినిమాలో బుల్లెట్ నారాయణ అంటే రాజశేఖర్ క్యారెక్టర్లో నటించినటువంటి ఆయన, ఏదైతే నారాయణ క్యారెక్టర్లో నటించినటువంటి రాజశేఖర్ ఒక మంచి క్యారెక్టర్లో మెప్పించారు. హీరోగా మాత్రమే చేద్దాం అనుకుని ఇలాంటి క్యారెక్టర్స్ ఎన్నో వచ్చినా హీరో రాజశేఖర్ వదులుకున్నారంటూ లేటెస్ట్గా ఆయన చెప్పారు ప్రమోషన్స్లో. నిజానికి రాజశేఖర్ ఇందులో హీరో క్యారెక్టర్ చేయలేదు, కానీ ఈ కథకి మాత్రం ఆయనే హీరో. ఎందుకంటే సునీల్ నారాయణ అనేటువంటి క్యారెక్టర్ ఈ కథకి ప్రాణం. అలాంటి ఆ క్యారెక్టర్ని తన ఎక్స్పీరియన్స్తో, తన యాక్టింగ్తో మరో లెవెల్లో నిలబెట్టారు రాజశేఖర్. ముఖ్యంగా క్లైమాక్స్లో శర్వానంద్కి హగ్గిచ్చేటువంటి సీన్స్లో రాజశేఖర్ నిజంగా ఏడిపించేశారు. మాలవిక నాయర్కి కూడా ఒక మంచి క్యారెక్టర్ అయితే దక్కింది. ఫస్ట్ హాఫ్లో గ్లామర్తో మెప్పించిన మాలవిక, బట్ ఇంటర్వెల్ ముందు సెకండ్ హాఫ్లో తన యాక్టింగ్తో అయితే డెఫినెట్గా మెప్పిస్తుంది. కథలో ఆమె క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ కావడంతో చాలా రోజుల తర్వాత మాలవికకు ఒక మంచి క్యారెక్టర్ అయితే దొరికింది. ఇక విలన్గా అతుల్ కులకర్ని కూడా మెప్పించారు. చాలా సెటిల్గా ఆయన ప్రజెంట్ చేశారు యాక్టింగ్ని.
అలానే అన్వర్ క్యారెక్టర్లో చేసినటువంటి యాక్టర్ అండ్ ఆయన కూడా చాలా బాగా చేశారు. ఇకపోతే బ్రహ్మాజీ, తులసి సహా మిగిలినటువంటి యాక్టర్స్ కూడా తమ క్యారెక్టర్స్కి అయితే ఆబ్వియస్గా ఎప్పుడు న్యాయం చేస్తూనే ఉంటారు. ఇక సినిమాకి జిబ్రాన్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయింది. సినిమాలో రేసింగ్ సీన్లకి అండ్ ఎమోషన్ సీన్స్కి జిబ్రాన్ ఇచ్చినటువంటి ఆ బీజిఎం బాగా వర్కౌట్ అయిందని అయితే చాలా బాగా చెప్పొచ్చు. అండ్ ఇకపోతే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. బట్ యువి క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇక సినిమాలో డైలాగ్స్ కూడా ఎక్కువగా లేకపోయినా కూడా ఉన్నటువంటి డైలాగ్స్ ఏవైతే ఉంటాయో కథని మరింతగా బలంగా ఆడియన్స్ని తాకేలా చేశారు. ఏదైతే ఇప్పుడు చీకటి గదిలో ఎవరో రాసినటువంటి కథలు చూడడానికి నువ్వు అలవాటు పడిపోతే రేపు నీ కథ నువ్వు రాయలేవు, రేసింగ్ నీ లైఫ్ కానీ నువ్వు మా లైఫ్, ప్రతి కొడుక్కి యుద్ధంలో నాన్నే మొదటి సైనికుడు అంటూ చెప్పినటువంటి కొన్ని డైలాగ్ సీన్స్ ఉంటాయి. అవి చాలా బాగా ఎలివేట్ అవుతాయి. ఓవరాల్గా శర్వానంద్ అయితే చెప్పినట్లే ఈసారి హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కొట్టినట్లయితే డెఫినెట్గా అలాంటి కంటెంట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు చూడాలి మరి ఇన్ కేస్ చాలా రోజుల తర్వాత దీంట్లో రాజశేఖర్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశాడు. అండ్ దాని తర్వాత సినిమాకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కూడా చాలా పక్కాగా ఉంది, ఆయన చుట్టూనే జరుగుతుంది కాబట్టి. అండ్ దాని తర్వాత బైకర్గా కొత్తగా ఉంది. రైస్ ఎస్పెషల్లీ ఏంటంటే తెలుగు ఆడియన్స్కి ఇలాంటి సినిమాలు చాలా బాగా ఎక్కవు. బట్ కాకపోతే ఎమోషన్స్ అండ్ దాని తర్వాత ఇంటెన్సిటీ తోటి తెరకెక్కించారు కాబట్టి ఆబ్వియస్గా డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి తోటి దాంట్లో ఎలా నవ్వించారో బట్ దీంట్లో ఎమోషన్స్ అండ్ ఒక మంచి కాన్సెప్ట్ తోటి కూడా మన ముందుకు రావడం జరిగింది. ఓవరాల్గా మాత్రం సినిమా ఓకే గుడ్, ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఒక మంచి స్టోరీ తీసుకొని డెఫినెట్గా శర్వా పడినటువంటి కష్టానికి ఒక హిట్ కొట్టాడని అయితే చెప్పొచ్చు. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్, signing off.